భరద్వాజ్ గారు సినిమాలు చూసాం ఇప్పుడే. 'ప్రేమ్ అంటే' సినిమా ఎలా అనిపించింది? థియేటర్లో ఆడియన్స్ పరిస్థితి ఏంటనేది. అంటే 'ప్రేమ్ అంటే' అనే సినిమా ఏం తీస్తున్నాడో, ఆ, ఏం తీయాలనుకున్నాడో క్లారిటీ ఉంది డైరెక్టర్కి ఆ, అనేటువంటి విషయం ఆడియన్స్కి అర్థమైంది. ఓకే. అంటే మనకి మామూలుగా 'కార్యేషు దాసి కరణేషు మంత్రి' ఇలా చెప్తారు. గోజేష్ మీద ఉన్నాయి కదా. అలా ఇందులో కరణేషు మంత్రి అవ్వాలి అనుకునేటువంటి ఒక భార్య ఉమ్, భర్తల మధ్య జరిగేటువంటి ఒక కథను తీసుకున్నాడు ఆయన. ఉమ్, తీసుకుని దానిలో ప్రపంచంలో జరుగుతున్న చాలా విషయాలని ఉమ్, ఎంటర్టైనింగ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. కథలో ఎక్కడా కూడా అంటే ఇది జరగదు, జరగకూడదు అనే పరిస్థితి ఏమి ఉండదు. ఉమ్, ప్రతిదీ అంటే ఒక పోలీస్ స్టేషన్కి ఒక క్రైమ్కి మధ్య ఉమ్, జరిగేటువంటి కథ ఇది. ఉమ్, దీనిలో ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ నడిపాడు. మొత్తం మెయిన్ ఉంది కాన్సెప్ట్ అదే కదా. కాన్సెప్ట్ అదే. వైఫ్ అండ్ అయితే హస్బెండ్ రిలేషన్. దీనిలో ఆయన తీసుకున్నటువంటి ప్రతి ఎలిమెంట్ని ఎక్కడా కథ నుంచి డీవియేట్ కాకుండా మెయిన్ లైన్ ఏదైతే అనుకున్నాడో దాని నుంచి డీవియేట్ కాకుండా నడుపుకుంటూ వెళ్ళాడు. ఆడియన్స్ని కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ చేయటమో లేకపోతే ఇంకేదో చెప్తున్నాడు ఇతను అనేటువంటి భ్రమ కలిగించటమో చేయలేదు. అనవసరమైన క్యారెక్టర్లు కథలో ఇన్వాల్వ్ చేయలేదు. చాలా స్ట్రైట్గా వెళ్ళాడు తను చెప్పదలుచుకున్న పాయింట్ మీద. అది అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాంతో కూడా ప్రమేయం పెట్టుకోకుండా చెప్పదలుచుకున్న విషయం మనం చెప్పేద్దాం, మనం చెప్పదలుచుకున్న మోడ్లో చెప్దాం అనుకున్నాడు. అనుకుని ఆ మూడ్కి తగినటువంటి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నాడు. అది మెయిన్ సక్సెస్. ప్రియదర్శి అలాగే ఆనంది చాలా కాలం తర్వాత దీనిలో పర్ఫార్మెన్స్ బాగుంది. పూర్తి స్థాయిలో తను నటించడానికి అవకాశం దొరికిన పరిస్థితి. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో తను కనిపించింది. తెలుగులో, తమిళ్లో నటిగా ఒక ముద్ర సంపాదించుకుంది. తెలుగుకి వచ్చేసరికి తను చేయగలిగినటువంటి క్యారెక్టర్లు రాలేదు. అంటే కథల పరంగా తమిళ కథలు లాంటివి దొరకలేదు తనకి. రెండోది తన ఎనర్జీని ఉపయోగించుకునే పాత్రలు కూడా దొరకలేదు. ఈ సినిమాలో అవకాశం దొరికింది, దాన్ని పరిపూర్తిగా ఉపయోగించుకుంది తను. మేజర్ అంటే సినిమాని ఒక రకంగా స్టీల్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత ప్రియదర్శి కూడా చాలా కాలంగా ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాంటి పాత్రలు పట్టలేదు తనకి. మళ్ళీ ఒకసారి బ్యాక్ అంటే ప్రియదర్శి చాలా ఎనర్జెటిక్ ఎంటర్టైనర్గా ఉపయోగపడగలడు తెర మీద అనేది ఈ సినిమాలో ప్రూవ్ చేశారు. అలాగే మిగిలిన క్యారెక్టర్లన్నీ కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నారు. వెన్నెల కిషోర్ క్యారెక్టరు, సుమ ఇందులో కీలక పాత్ర పోషించింది. అంటే ఒక చేజ్తో ఉన్నటువంటి క్యారెక్టరు, ఒక యాంబిషన్ ఉన్నటువంటి క్యారెక్టరు, నిజానికి కథలో సూత్రధారి పాత్ర ఆవిడదే. అందుకని ఆ కీలకమైన పాత్ర పోషించటానికి యాక్చువల్గా కొత్త ఆర్టిస్ట్ని తీసుకుని ఉంటే బాగుండేది. కాకపోతే ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం సుమని ఇన్వాల్వ్ చేశారు. ఆ క్యారెక్టర్ని ఆవిడ పరిపూర్ణంగా జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఇన్వెస్టిగేటివ్ టోన్లో నడిచేటువంటి క్యారెక్టర్ని చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అలాగే వెన్నెల కిషోర్ కూడా ఎక్కడా ఓవర్ వెళ్లకుండా, అంటే తనకి అలా వదిలితే సీన్ని టోటల్గా తినేస్తాడు. బ్యాలెన్స్ జరిగింది. యువతల వైపు సుమ ఉండటం వలన ఆ బ్యాలెన్స్ ప్రాపర్గా కుదిరింది. అందుకని ఆ సీన్లన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. అలాగే సన్నివేశ కల్పనలోను ఇతర అంశాల్లోనూ, అలాగే కొంత ఈ ఛానల్స్ని మీడియా మీద కూడా చురకలేసాడు. ఆ చురకలు వేసినటువంటి పద్ధతి కూడా చాలా బ్రిలియంట్గా ఉంది. ఎక్కడా అతి అనిపించలేదు. అలా ఆడియన్స్ని తన కథలో తనతో పాటు ట్రావెల్ చేసుకుంటూ, అంటే జనరల్గా ఈ మధ్యకాలంలో మ్యారేజ్ అనేది కొంచెం ఇష్యూగా మారుతోంది. ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు. ఈ చూజీగా ఉంటున్నటువంటి ఆడపిల్లల పట్ల మగపిల్లల్లో ఒక వ్యతిరేకత మొదలై నడుస్తున్నటువంటి ఒక ప్రపంచంలో మనం ఉన్నాము. అందుకని అక్కడ ఓపెన్ చేశాడు కథని. అక్కడ ఓపెన్ చేసి ఎలా ఉంటాయి ఘర్షణలు అనే దగ్గర మొదలుపెట్టి, అంటే నేను ఇది చెప్పబోతున్నాను అనేది చెప్పకుండా ఆడియన్స్కి నెమ్మదిగా తనతో పాటు ట్రావెల్ చేయించుకుంటూ వెళ్ళాడు, ఎక్కడా కన్ఫ్యూజ్ చేయకుండా.
అందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి. బహుశా అతనికి మొదటి సినిమా అనుకుంటున్నాను ఇది. అవును. మొదటి సినిమా అది స్పిరిట్ మీడియా నుంచి రిలీజ్ అయింది. దగ్గుబాటి రానా గారి దాని నుంచి వచ్చినట్టుంది ఇది. టోటల్గా ఎంటర్టైనింగ్గా ఉంది, బాగుంది సినిమా. ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేటువంటి సినిమా ఇది. డెఫినెట్గా సరదాగా థియేటర్కి వెళ్ళి కూర్చుని ఎంటర్టైన్ అవ్వచ్చు. ఓకే.